Hi friends, how are you all? So I hope you're doing well. So in my last class, I taught you the parts of speech, right? There are 8 kinds of parts of speech. So in one of the parts of speech is noun, and today I am going to discuss about noun and the kinds of nouns, noun and its kinds, right? In English language, there are 5 kinds of nouns. As I said, in English grammar, there are 5 kinds of nouns, right? So, kinds of nouns. Today's our topic is kinds of nouns, right? So, kinds of nouns. Nouns can be classified into 5 types. Here, the meaning classified means divided, right? Or categorized, right? So, classified into 5 types in English grammar. So, whatever the grammar I am teaching you, so that in that grammar, so the noun can be classified into 5 types. They are అవి ఏంటంటే ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, collective noun, abstract noun, material noun. Okay, these 5 are the nouns, the kinds of nouns in English grammar. So I request everyone, please make note of it and put the heading kinds of nouns. Just write this definition and also what are the 5 kinds of nouns are appeared on the board. You please make note of it. And once again I am telling this: proper noun, common noun, collective noun, abstract noun, material noun, right? So there are 5 kinds of nouns in English grammar. Let us see what is proper noun. Right, now see proper noun, right? The first one and the kinds of nouns, the first one is a proper noun. Proper noun, the definition, so you please observe the definition very clearly. It is the name of some particular person or place. Simple definition, right? So there is no lengthy definition. Okay, it's not the lengthiest definition. It's a very simple definition, right? So some particular person or place. Proper noun. ప్రాపర్ అంటే ఒక మనిషికి ఉన్నటువంటి కానీ ఒక స్థలానికి ఉన్నటువంటి దాని పర్టిక్యులర్ నేమ్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ ప్రాపర్ నౌన్. సో మనందరి పేర్లు ప్రాపర్ నౌన్స్. ఓకే, సో ఆల్ ద నేమ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ కాల్డ్ ప్రాపర్ నౌన్స్. సో సి ఇక్కడ పర్సన్, ఒక పర్సన్ పేరు తీసుకుంటే వసంత్. వసంత్ ఈజ్ ఏ పర్సన్. వసంత్ అనే నేమ్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్ నౌన్ కింద ట్రీట్ చేస్తాం మనం, వసంత్. సో ప్లేస్ తీసుకుంటే మనము ఇక్కడ ఉన్నాడు కదా ప్లేస్ అని, పర్టిక్యులర్ పర్సన్, పర్టిక్యులర్ ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ సమ్ పర్టిక్యులర్ పర్సన్ ఆర్ ప్లేస్ అండ్ పర్సన్ తీసుకుంటే వసంత్, ప్లేస్ తీసుకుంటే ఖమ్మం. అలా మనం కొన్ని చూసుకుంటూ వస్తున్నాయి. ఇక్కడ స్కూల్, స్కూల్కి ఒక పర్టికులర్ నేమ్ ఉంటుంది, ఆక్స్ఫర్డ్. అలా డిఫరెంట్ స్కూల్స్ ఉంటాయి. ఆ స్కూల్స్ అన్నింటికి వాటి యొక్క ఓన్ నేమ్ ఏది ఉంటుందో ఆ నేమ్ ఉంటుంది. ఓకే, దాన్ని ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్ ఆక్స్ఫర్డ్ అని రాస్తారు, రైట్? అండ్ విలేజ్, విలేజ్ తీసుకున్నాం రామాపురం. మనకందరం వీఆర్ లివింగ్ ఇన్ ఆల్ ద విలేజెస్. ఓకే, సో ఆల్ ద విలేజెస్ వేర్ వీఆర్ లివింగ్, దట్ విలేజెస్ నేమ్స్ ఆర్ ప్రాపర్ నౌన్స్. అండ్ వీఆర్ ఆల్ లివింగ్ ఇన్ towns, cities, okay, mandal headquarters, okay, all those names are called proper nouns. Okay, suppose state తీసుకున్నాం తెలంగాణ. Okay, in India there are number of states. Okay, so all the names of the states, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, అలా స్టేట్స్ ఉన్నటువంటి నేమ్స్ అన్నిటి కూడా మనము ఏమంటామంట ప్రాపర్ నౌన్ అంటాం. అదేవిధంగా రివర్, ఒక రివర్ తీసుకున్నాం, నది గంగా. ఓకే, గంగా, యమున, గోదావరి, కృష్ణ, అలా నేమ్స్ ఆఫ్ రివర్స్. ఓకే, నేమ్స్ ఆఫ్ కెనాల్స్. ఓకే, సో అలా విధంగా నేమ్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్, నేమ్స్ ఆఫ్ ట్రైన్స్. సో వాటికి తగినటువంటి ప్రత్యేకమైన పేర్లు ఉంటాయి. ఓకే, ఆ పర్టికులర్ నేమ్స్ ఏవైతే ఉంటాయో, సపోజ్ హిందూ న్యూస్ పేపర్ అన్నాం, ఆ హిందూ అనేది దాని ప్రాపర్ నౌన్.
ఓకే, అలా ఆ విధంగా ప్రాపర్ అంటే పర్టికులర్ నేమ్స్ ఆఫ్ థింగ్స్ కానీ, పర్టికులర్ నేమ్స్ ఆఫ్ పర్సన్స్ కానీ, పర్టికులర్ నేమ్స్ ఆఫ్ ప్లేసెస్ ఆర్ కాల్డ్ ప్రాపర్ నౌన్స్. So I hope you understand the definition and the examples. So proper nouns are always written with a capital letter at beginning. Okay, so ఇక్కడ ఒక ప్రాపర్ నౌన్ రాసేటప్పుడు దానికి ఫస్ట్ లెటర్ అట క్యాపిటల్ లెటర్ రాయాలట. సపోజ్ ఇంతకుముందు పేరు ఒక నేమ్ తీసుకున్నాం కదా మనము, వసంత్. ఓకే, వసంత్. ఓకే, వి క్యాపిటల్ రాసాం మనం, వసంత్. అదే ఇంకా తెలంగాణ, టీ క్యాపిటల్ రాసాం. ఓకే, తెలంగాణ, టీ క్యాపిటల్ రాసినాం. అదే ఇంకా గంగా, గంగా అని రాసాం. ఓకే, రివర్, ద నేమ్ ఆఫ్ ద రివర్. ఇలా ఈ విధంగా whenever we write the name of the proper noun, the first letter of the proper noun should be written with a capital letter. So that is a small note. You please remember when you write the proper nouns, right? So it is about proper noun, right? Now after proper noun, let us discuss common noun, right? So what is the definition of common noun? It is a name given in common. It is a name given in common to every person or thing or place of the same kind or class. Okay, suppose for example ఉందనుకోండి, ఇది క్యామ్లిన్ వైట్ బోర్డు మార్కర్ ఉంది, దీని పేరు క్యామ్లిన్. దీన్ని మనం ఏమంటున్నామంట, మార్కర్ అంటున్నాం. ఓకే, క్యామ్లిన్ అనేది ఒక అంటే దీనికి ఉన్నటువంటి పేరైతే దీన్ని మన మార్కర్ అంటారు. అంటే ఇట్ ఈస్ ఏ కామన్ నేమ్ గివెన్ టు ద సేమ్ కైండ్ ఆర్ క్లాస్ ఆఫ్ ఏ నౌన్. ఓకే, అంటే ఇక్కడ ఏమంటున్నా చూడండి, ఇక్కడ ఇట్ ఈస్ ఎ నేమ్ గివెన్ ఇన్ కామన్ టు ఎవ్రీ పర్సన్ ఆర్ థింగ్ ఆర్ ప్లేస్ ఆఫ్ ద సేమ్ కైండ్ ఆర్ క్లాస్. ఓకే, అంటే అదే కైండ్, అదే క్లాస్, అంటే ఆ గ్రూప్ కు సంబంధించిన వ్యక్తులకి, ఆ గ్రూప్ కు సంబంధించినటువంటి ప్లేసెస్ కి మళ్ళీ వేరొక నేమ్ ని కామన్ గా ఇవ్వటం. అంటే దాంట్లో పర్టికులారిటీ ఉండదు, పర్టికులారిటీ లేకుండా కామన్ గా నీకు ఇవ్వచ్చు, నాకు ఇవ్వచ్చు, ఆ ప్లేస్ కి ఇవ్వచ్చు, ఈ ప్లేస్ కి ఇవ్వచ్చు. ఓకే, ఆ పర్సన్ కి ఇవ్వచ్చు, ఈ పర్సన్ కి ఇవ్వచ్చు, రైట్? అదే ప్రాపర్ నేమ్ అయితే పర్టికులర్ గా ఒక పర్సన్ కే ఉంటుంది, కామన్ నేమ్ అయితే అందరికీ ఉంటుంది అన్నమాట. అది ఎవరికైనా కావచ్చు. అది దానికి అందుకోసం ఏమంటే ఇక్కడ ఇట్ ఈస్ ఎ నేమ్ గివెన్ ఇన్ కామన్ టు ఎవ్రీ పర్సన్ ఆర్ థింగ్, ప్లేస్ ఆఫ్ ద సేమ్ కైండ్ ఆర్ క్లాస్ అంట. ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. జయంత్ ఈజ్ ఏ గుడ్ బాయ్ అన్నాం, జయంత్ ఈజ్ ఏ గుడ్ బాయ్ అన్నాం. ఇక్కడ జయంత్ అనేది యాక్చువల్గా ఏంటి, ప్రాపర్ నౌన్. ఇక్కడ జయంత్ అనేది ప్రాపర్ నౌన్, రైట్? జయంత్ అనేది ప్రాపర్ నౌన్. మరి ఇక్కడ కామన్ నౌన్ ఏంటి సార్ అంటే బాయ్ అనేది కామన్ నౌన్, బాయ్ అనేది కామన్ నౌన్. చూసారా, ఇక్కడ కామన్ నౌన్ బాయ్. అది ఇక్కడ మరి గివెన్ ఇన్ కామన్ టు ఎవ్రీ పర్సన్ అని అంటాం ఇక్కడ. ఓకేనా, అంటే ఏ పర్సన్ కైనా బాయ్ అనే వర్డ్ని ఇవ్వచ్చు. ఇప్పుడు జయంత్ ఒక్కడే బాయ్ కాదు ఇక్కడ, రైట్? సో జయంత్ ఈజ్ ఏ బాయ్ అంటున్నాం, బట్ జయంత్ ఈజ్ ఓన్లీ వన్ పర్టికులర్ నేమ్ ఫర్ దట్ పర్టికులర్ పర్సన్. బట్ బాయ్ అనే వర్డ్ కేవలం జయంత్ సంబంధించింది మాత్రమే కాదు. ఈ బాయ్ ని వసంత్కి ఇవ్వచ్చు, గణేష్కి ఇవ్వచ్చు, సురేష్కి ఇవ్వచ్చు, మహేష్కి ఇవ్వచ్చు. దిస్ బాయ్ ఈజ్ ద వర్డ్ విచ్ ఇస్ గివెన్ ఇన్ కామన్ టు ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరికి ఇవ్వచ్చు బాయ్ అనేది. అందుకనే ఇక్కడ బాయ్ అనేది కామన్ నౌన్, జయంత్ అనేది ప్రాపర్ నౌన్. అదే ఇక్కడ చూడండి, ఖమ్మం, ఖమ్మం, ఖమ్మం అనేది ప్రాపర్ నౌన్. సిటీ చూడండి, కామన్ నౌన్. ఓకే, అంటే ఏంటి, సిటీ ఈజ్ ద వర్డ్ విచ్ ఈజ్ రైట్. సి ఖమ్మం, ఖమ్మం ఈజ్ ఎ సిటీ, రైట్? ఇక్కడ సిటీ వర్డ్ తీసుకోండి, ఇక్కడ ఒకసారి సిటీ వర్డ్ తీసుకుంటే ఖమ్మం అనేది ప్రాపర్ నౌన్, సిటీ అనేది కామన్ నౌన్. City is the word which can be given to any proper noun. I mean any city, అంటే any location, right? ఏ ప్రాపర్ సో హైదరాబాద్ తీసుకుని హైదరాబాద్ కూడా సిటీ అనవచ్చు. ఓకేనా, సో అలా ఆ విధంగా సిటీ అనే వర్డ్ మన కామన్ నౌన్ గా దట్ కెన్ బి గివెన్ టు ఎనీ సిటీ అని చెప్పేసి అనుకోవచ్చు. ఇక్కడ రోజ్ ఈజ్ ఏ ఫ్లవర్ అను, రోజ్ ఈజ్ ఏ ఫ్లవర్ అను. ఇక్కడ రోజ్, రోజ్ ఓకే అనేది దాని ప్రాపర్ నౌన్ అయితే దానికి ఉన్న కామన్ నౌన్ ఏంటి ఇక్కడ ఫ్లవర్, ఫ్లవర్ అనేది కామన్ నౌన్. ఓకే, ఇక్కడ ఫ్లవర్ అంటే రోజ్ కావచ్చు, మ్యారీగోల్డ్ కావచ్చు, ఓకే, జాస్మిన్ కావచ్చు, రైట్? ఈ ఫ్లవర్ అనేది ఇట్ ఈస్ ద కామన్ నౌన్ విచ్ కెన్ బి గివెన్ టు ఎనీ పర్టికులర్ నేమ్ ఆఫ్ ది ఫ్లవర్, రైట్?
ఆక్స్ఫర్డ్ అనేది ప్రాపర్ నౌన్ అయితే స్కూల్ అనేది కామన్ నౌన్ రైట్. ఆ స్కూల్ అనే వర్డ్ ఎనీ స్కూల్కి ఇవ్వచ్చు మనం రైట్. కాబట్టి స్కూల్ అనేది కామన్ నౌన్. రీత అనేది ప్రాపర్ నౌన్ అయితే ఇక్కడ గర్ల్ రాసినాం కదా, గర్ల్ అనేది కామన్ నౌన్. గర్ల్ అంటే ఆ గర్ల్ అనే వర్డ్ ఏ రీతాకి ఇవ్వచ్చు, గీతాకి ఇవ్వచ్చు, ఓకే, ఎవరికైనా ఇవ్వచ్చు. కాబట్టి ఇది గర్ల్ అనేది కామన్ నౌన్. ఇక్కడ జేమ్స్ అనేది ప్రాపర్ నౌన్ అయితే మ్యాన్ అనేది కామన్ నౌన్ రైట్. సో ఈ విధంగా ఈ డిఫరెన్స్ చూడాలి. ప్రాపర్ నౌన్ కి కామన్ డిఫరెన్స్ మీరు ఒక్కసారి ఐడెంటిఫై చేస్తే ఇట్ కెన్ బి వెరీ ఈజీ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రాపర్ నౌన్ అండ్ కామన్ నౌన్. మీరు రాసుకోవాలి అక్కడ ప్రాపర్ నౌన్ ఏంటి, కామన్ నౌన్ ఏంటి. ప్రాపర్ నౌన్ కామన్ నౌన్, ప్రాపర్ నౌన్ కామన్ నౌన్ ని వేరియేషన్ మీరు ఫైండ్ అవుట్ చేస్తే సో ఇట్ విల్ బికమ్ వెరీ ఈజీ టు యూ టు ఐడెంటిఫై వాట్ ఆర్ ద ప్రాపర్ నౌన్స్ అండ్ వాట్ ఆర్ ద కామన్ నౌన్స్ రైట్. సో నెక్స్ట్ we will go to the next topic, that is collective noun right. Collective noun. See the collective noun. Now I'll explain the definition of the collective noun. ఇక్కడ మీరు collective అనగానే రీకలెక్ట్ అవ్వాలి ద మీనింగ్ అంటే. collective, collection okay. Togetherness, collection అంటే togetherness right. It is the name of a number of or collection of persons, or things taken together and spoken of one whole. అంటే కలెక్షన్ ఆఫ్ థింగ్స్ కానీ, గ్రూప్ ఆఫ్ థింగ్స్ కానీ, గ్రూప్ ఆఫ్ పర్సన్స్ కానీ వీటన్ని కూడా ఒకే హోల్గా అంటే వన్ వర్డ్గా తీసుకొని వన్ వర్డ్గా మనం మాట్లాడితే దాన్ని కలెక్టివ్ నౌన్ అంటాం. ఓకేనా. అంటే గ్రూప్ ఆఫ్ థింగ్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ థింగ్స్ ఆర్ టేకెన్ టుగెదర్ ఇంటూ వన్ హోల్ ఆర్ when they are spoken of one whole is called collective noun అంట. అంటే అవి కలిసి ఉండాలి, అదేవిధంగా దాని గురించి మనం ఒక వర్డ్గా మాట్లాడుకోవాలి, దాన్ని మనము కలెక్టివ్ నౌన్ అని చెప్తున్నాం. సో సి ఎగ్జాంపుల్, ఐ లవ్ మై ఫ్యామిలీ. సో ఇక్కడ ఫ్యామిలీ అనే వర్డ్ చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. we live for nation అనే వర్డ్ అబ్జర్వ్ చేయండి. he watched the crowd over there. crowd అనే వర్డ్ అబ్జర్వ్ చేయండి. she bought a bouquet అనే వర్డ్ అబ్జర్వ్ చేయండి. ఓకే. family is the only one word, but in that word many members are included in that word. ఓకే. అంటే ఫ్యామిలీ అంటే ఒక కుటుంబం అనగానే ఏంటది? it is a word which is used to include many members in that particular word. Okay. అంటే group of persons are taken together into one whole in that word. family అనే word లో అంటే ఫ్యామిలీ అంటున్నామంటే కుటుంబ సభ్యులు. ఫ్యామిలీ అంటే మనము ఒక్కరిని ఫ్యామిలీ అనం కదా. ఓకే. we cannot call the single person as a family అనగానే సో group of persons are taken together. సో అందరిని కలిపి మనం ఫ్యామిలీ అంటాము. సో అదే ఇక్కడ ఈ ఫ్యామిలీ అనే వర్డ్ని మనము కలెక్టివ్ నౌన్ కింద తీసుకుంటాం. ఇట్ ఈస్ ఏ నౌన్, బట్ దీన్ని కేటగరైజేషన్లోకి వచ్చినప్పుడు దాన్ని మనము కలెక్టివ్ నౌన్ కింద తీసుకుంటాం. సో we live for nation. ఓకే. నేషన్ అంటే కంట్రీ, దేశము. కంట్రీ అంటే ఏంది? ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ మెనీ పీపుల్. సో మెనీ పీపుల్, a number of people, the numerous people are living in the country. సో అందరం కలిసి ఉండటం వలన దాన్ని ఏమంటున్నాం? కంట్రీ అని అంటున్నాం, లేదా నేషన్ అని అంటున్నాం. సో కాబట్టి నేషన్ అనే వర్డ్ని మనము కలెక్టివ్ నౌన్ కింద తీసుకుంటాము. he watched the crowd over there. అతను చూశాడు. ఏం చూశాడట? ఒక క్రౌడ్ని చూశాడు. ఓవర్ దేర్. క్రౌడ్ అనే వర్డ్ తీసుకురా. క్రౌడ్ అంటే గుంపు అంటే ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ ఇన్ దట్ వర్డ్. అంటే ఒక సమూహము. ఓకే. ఒక సమూహాన్ని అక్కడ చూశారట. ఆ క్రౌడ్ అంటే మీనింగ్ గుంపు అనగానే ఏంటి? అందులో నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ వర్డ్. కాబట్టి ఈ క్రౌడ్ అనే వర్డ్ మనము కలెక్టివ్ నౌన్ కింద ట్రీట్ చేయొచ్చు. ఓకే. సో షీ బాట్ ఏ బొకే అంటే కలెక్షన్ ఆఫ్ ఫ్లవర్స్. అన్ని ఫ్లవర్స్ అన్ని ఒక దగ్గర పెట్టి మనము ఒక బొకే తయారు చేస్తాం. ఓకే. సో ఆ బొకేని ఇక్కడ ఏమంటున్నాం అంటే బొకే అని. ఇక్కడ బొకే అనగానే మనకి ఏం గుర్తులో అందులో నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయని చెప్పి అనుకోవాలి. ఓకే. సో ఇలా బొకే అనే వర్డ్ను కూడా మనము
కలెక్టివ్ నౌన్ కింద తీసుకుంటాం. ఓకే రైట్. ఇవి మనకి కామన్ నౌన్స్, లిస్ట్ ఆఫ్ కామన్ నౌన్స్ నేను రాస్తాను మీకు. అదేవిధంగా లిస్ట్ ఆఫ్ కలెక్టివ్ నౌన్స్ కూడా మనము దీని తర్వాత ఈ కైండ్స్ ఆఫ్ నౌన్స్ అయిన తర్వాత లిస్ట్ ఆఫ్ కామన్, లిస్ట్ ఆఫ్ కలెక్టివ్ నౌన్ మళ్ళీ ఒకసారి నేను ఇక్కడ బోర్డు మీద రాస్తాను, మీరు యూ ప్లీజ్ మేక్ నోట్ ఆఫ్ దెమ్. ఓకే, సో నెక్స్ట్ విల్ గో టు నెక్స్ట్ వన్, అబ్స్ట్రాక్ట్ నౌన్. రైట్. సో నౌ విల్ గో టు అబ్స్ట్రాక్ట్ నౌన్. కైండ్స్ ఆఫ్ నౌన్స్ లో కొంచెం టిపికల్ గా మనం ఆలోచించవలసింది ఏంటంటే అబ్స్ట్రాక్ట్ నౌన్. ఓకే, సో ప్రాపర్ నౌన్ ఈజ్ వెరీ ఈజీ, కామన్ నౌన్ ఈజ్ ఆల్సో వెరీ ఈజీ, కలెక్టివ్ నౌన్ ఈజ్ ఆల్సో వెరీ ఈజీ, రైట్. బట్ whereas when we come to abstract noun, ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్ గురించి కొంచెం మనము డీప్ గా థింక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటి? అబ్స్ట్రాక్ట్ అంటే ఇట్ ఈస్ ఇంటాంజిబుల్, మనకి కంటికి కనిపించదు అనమాట. వీ కెనాట్ టచ్, just we feel it, we cannot touch. Abstract, it means it is opposite word of concrete. It means it is opposite word of concrete. Concrete means it can be seen. Okay, so ఇక్కడ ఇది అబ్స్ట్రాక్ట్ అంటే మనం జస్ట్ ఫీల్ అవుతుంది తప్ప కంటికి కనిపించదు అనమాట. దాన్ని మనము అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటాం. సో ఏంటి అంటే ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ క్వాలిటీ, యాక్షన్ ఆర్ స్టేట్ ఈజ్ కాల్డ్ అబ్స్ట్రాక్ట్ నౌన్. ఈ అంటే క్వాలిటీ అంటే గుణానికి ఉన్నటువంటి పేరు కానీ, యాక్షన్ చర్య పనికి ఉన్నటువంటి పేరు కానీ, స్టేట్ స్థితికి ఉన్నటువంటి పేరు కానీ. సో అంటే యాక్చువల్గా క్వాలిటీ అనేది మనకి ఎడ్జెక్టివ్ చెప్పుకున్నాం, యాక్షన్ అనేది వెర్బ్ అని చెప్పుకున్నాం. ఓకే, సో మనకి స్టేట్ కూడా వెర్బ్ కిందకే వస్తుంది. సో ఇన్ ప్రీవియస్ క్లాస్లో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పుకున్నాం. వాటి కొన్ని నేమ్స్ ఉంటాయట, ఆ నేమ్స్ నే మనం ఇక్కడ అబ్స్ట్రాక్ట్ నౌన్ కింద చెప్పుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిటీ తీసుకున్నాం అంటే గుణానికి. సో గుణం అనేది ఎడ్జెక్టివ్ అయితే గుణానికి ఒక పేరు ఉంటుంది. సో ఆ పేరునే మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటున్నాం. సో ఇక్కడ గుడ్ అనేది ఒక గుణం అయితే దానికి ఒక పేరు ఏంటంటే గుడ్నెస్. ఓకే, గుడ్ అనేది ఎడ్జెక్టివ్ అయితే గుడ్నెస్ అనేది నౌన్. ఓకే, సో కైండ్నెస్ అనేది ఒక గుణం అయితే కైండ్నెస్ అనేది దానికి ఉన్నటువంటి పేరు. ఓకే, సో హానెస్ట్ అనేది ఎడ్జెక్టివ్ అయితే హానెస్టీ అనేది నౌన్. అంటే ఈ ఎడ్జెక్టివ్స్ నుంచి ఏర్పడేటువంటి కొన్ని పదాలు నౌన్ రూపంలో ఉంటాయన్నమాట. వాటిని ద నేమ్స్ ఆఫ్ ది క్వాలిటీస్ అంటాం. సో వాటిని అబ్స్ట్రాక్టివ్ నౌన్స్ అని కూడా పిలుస్తాము. అదేవిధంగా యాక్షన్ నుంచి ఏర్పడేటువంటి కొన్ని నౌన్స్ ఉన్నాయి. సో లాఫ్ అనేటువంటి వెర్బ్ నుంచి లాఫర్ అనేటువంటి నౌన్ ఫామ్ అవుతుంది. థెఫ్ట్ అంటే టు స్టీల్ దొంగతనం, స్టీల్ అనేటువంటి వెర్బ్ ఫామ్ నుంచి థెఫ్ట్ అనేటువంటి నౌన్ ఫామ్ ఏర్పడుతుంది. సో మూవ్ అనే వెర్బ్ ఫామ్ నుంచి మూమెంట్ అనేటువంటి నౌన్ ఫామ్ ఏర్పడుతుంది. అదేవిధంగా స్థితి. ఓకే, చైల్డ్హుడ్. సో ఇక్కడ ఏంటి అంటే చైల్డ్హుడ్ అంటే చైల్డ్ అనేటువంటి కామన్ నౌన్ నుంచి చైల్డ్హుడ్ అనేటువంటి అబ్స్ట్రాక్ట్ నౌన్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ స్లీప్ అనేది యాక్చువల్గా మనం వెర్బ్ కింద తీసుకుంటాం, అదేవిధంగా నౌన్ కింద కూడా తీసుకుంటాం. స్లీప్ ఇది జనరల్గా మనము సపోజ్ హీ స్లీప్స్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, లేదంటే ఈ స్లీప్స్ ఇన్ ద ఆఫ్టర్నూన్ అని అంటాం. అక్కడ ఈ స్లీప్స్ ఇన్ ద ఆఫ్టర్నూన్ అన్నప్పుడు అక్కడ స్లీప్స్ అనేది వెర్బ్ ఫామ్. ఓకేనా, ఈ స్లెప్ట్ ఇన్ ద ఆఫ్టర్నూన్ అక్కడ స్లీప్ అనేది వెర్బ్ ఫామ్. సో ఇంకోటి ఐ హ్యావ్ ఏ సౌండ్ స్లీప్ లాస్ట్ నైట్. సో ఇక్కడ ఐ హ్యావ్ ఏ సౌండ్ స్లీప్ అనేది అక్కడ నౌన్ ఫామ్ అనమాట. సో ఇక్కడ దీన్ని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్ కింద ట్రీట్ చేస్తాము. సో పూర్ అనేటువంటి అడ్జెక్టివ్ నుంచి పూర్ అనేది అడ్జెక్టివ్ నుంచి పావర్టీ అనేటువంటి నౌన్ ఫామ్ ఏర్పడింది అనమాట. సో ఐ ఆమ్ ద పూర్ పర్సన్. సో ఈజ్ ద పూర్, దే ఆర్ ద పూర్. ఓకే, అంటే పూర్ అనేది ఏంటంటే అది వాళ్ళకు ఉన్నటువంటి స్థితి అనమాట, ఓకే, కాబట్టి ఈ పూర్ అనేటువంటి ఓ నుంచి పావర్టీ అనేటువంటి నౌన్ ఫామ్ అనేది ఏర్పడుతుంది. అంటే ఇవన్నీ స్థితులు, ఇవన్నీ స్టేట్ అన్నాం కదా,
స్టేట్ అంటే స్థితి. సో ఆ స్థితిలో నుంచి ఏర్పడేటువంటి నౌన్స్ అంటే మనము ఏమంటాం అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ అని కూడా చెప్తూ ఉంటాం. ఓకే, సో అసలు ఇవి వీటిని ఒకసారి మనము అడ్జెక్టివ్ నుంచి ఎలా ఫామ్ అవుతాయి, యాక్షన్ నుంచి ఎలా ఫామ్ అవుతుంది, స్టేట్ నుంచి ఎలా ఫామ్ అవుతుంది అనేది ఇంకొక ఎగ్జాంపుల్ ఇంకొక దాంట్లో చూద్దాం. ఓకే, రైట్ రైట్ సి ఫార్మేషన్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ ఎలా ఫామ్ అవుతుంది ఇప్పుడు నేను చెప్పే ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి చూద్దాం. ఓకే, ఫ్రమ్ అడ్జెక్టివ్స్ నుంచి ఎలా ఫామ్ అయ్యాయి, ఫ్రమ్ వెర్బ్ నుంచి ఎలా ఫామ్ అయ్యాయి, ఫ్రమ్ కామన్ నౌన్ నుంచి ఎలా ఫామ్ అయ్యాయి. ఇది ఫ్రమ్ అడ్జెక్టివ్, కైండ్ అనేది అడ్జెక్టివ్ కదా, కైండ్ అనే అడ్జెక్టివ్ నుంచి కైండ్నెస్ అనేటువంటి అబ్స్ట్రాక్ట్ నౌన్ ఫామ్ అయింది. బ్రైట్ అనే అడ్జెక్టివ్ నుంచి బ్రైట్నెస్ అనే కామన్ అబ్స్ట్రాక్ట్ నౌన్ ఫామ్ అయింది. హానెస్ట్ అనే అడ్జెక్టివ్ నుంచి ఆనెస్టీ అనేటువంటి అబ్స్ట్రాక్ట్ నౌన్ ఫామ్ అయింది. సపోజ్ ఇక్కడ డార్క్ అంటే డార్క్నెస్ అనేటువంటి నౌన్ మనం ఓన్గా కొన్ని అడ్జెక్టివ్స్ క్రియేట్ చేసి వాటి నుంచి హౌ టు వై రిట్రీవ్ దట్ కామన్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అనేది చెక్ చేసుకోవాలి ఒకసారి. ఒబే వెర్బ్ ఫామ్ నుంచి, ఫ్రమ్ వెర్బ్ ఫామ్ నుంచి ఒబే అనేటువంటి వెర్బ్ నుంచి ఒబీడియన్స్ అనేటువంటి అబ్స్ట్రాక్ట్ నౌన్ ఫామ్ అయింది. జడ్జ్ అనేటువంటి వెర్బ్ నుంచి జడ్జిమెంట్ అనే అబ్స్ట్రాక్ట్ నౌన్ ఫామ్ అయింది. మూవ్ అనే వెర్బ్ నుంచి మూమెంట్ అనేటువంటి అబ్స్ట్రాక్ట్ నౌన్ ఫామ్ అయింది. అదేవిధంగా కామన్ నౌన్స్ నుంచి మనం ఇంతకుముందు ఆల్రెడీ కామన్ నౌన్ చెప్పుకున్నాం కదా సెకండ్ది. సో చైల్డ్ అనే కామన్ నౌన్ నుంచి చైల్డ్హుడ్ అనేటువంటి అబ్స్ట్రాక్ట్ నౌన్ ఫామ్ అయింది. సో స్లేవ్ అనే కామన్ నౌన్ నుంచి స్లేవరీ అనేటువంటి అబ్స్ట్రాక్ట్ నౌన్ ఫామ్ అయింది. సో బాయ్ అనేటువంటి కామన్ నౌన్ నుంచి బాయ్హుడ్ అనేటువంటి కామన్ అబ్స్ట్రాక్ట్ నౌన్ ఫామ్ అయింది. మదర్ అనేటువంటి కామన్ నుంచి మదర్హుడ్ అనేటువంటి అబ్స్ట్రాక్ట్ నౌన్ ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఫార్మేషన్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ నౌన్ ఫ్రమ్ డిఫరెంట్ వర్డ్స్ లైక్ అడ్జెక్టివ్, వెర్బ్ అండ్ కామన్ నౌన్. So you please try to write down many of verb forms, adjectives and common nouns, and you try to take out the abstract nouns from the words that are from adjective or verb form or common nouns. Then it will be very easy to learn and to form abstract nouns from the various adjectives and various verb forms and common nouns, right? So now let us see the last one, material noun. Now let us see the material nouns. Material and lohala పేర్లు. Okay, so the definition is very simple and the names of materials are called the material nouns. It's a simple definition that you can easily gain the definition, right? So what are the materials you know very well? So in the society what are the materials are available, right? So gold, silver, copper, steel, iron, brass. Okay, these are all the materials. So the names of all the materials are called material nouns. Okay, right? So today we have learnt kinds of nouns: proper noun, common noun, collective noun, abstract noun, material nouns, right? So abstract noun can be formed from adjectives, verb forms and common nouns. Just now we have seen how the abstract nouns are formed from these kinds of adjectives, verbs and common nouns. Okay, so in the next class just I'll come up with the names of collective nouns and the list of common nouns. About the list of common nouns and collective nouns I'll take one more class. So then it will be very easy to find out various common nouns and various collective nouns, right? So until then you please make note of it. Okay, and I'll meet you in the next class again.